హాయ్ సబ్స్క్రైబర్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజైతే మనం జగన్నాథ స్వామి యొక్క చౌట్రీకి అయితే మనం వెళ్ళబోతున్నాము. మీరు కూడా చూడండి, చౌట్రీకి వెళ్ళబోయే ముందు మనమైతే గణపతిని అయితే దర్శించుకోవాలి. మీరు కూడా నాతో పాటు ఈ వీడియోలో అయితే రండి, మీకు అంతా చూపెడతాను. ఇప్పుడు గణపతి దర్శనం అయిపోయింది కాబట్టి మనమైతే డైరెక్ట్గా చౌట్రీ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అనమాట. దర్శనం అయిపోయిందని కదా వచ్చకుండా ఒక కోరిక కోరుకొని నేనైతే గంట కొట్టాను. గంట కొట్టేసి అలాగే కుంకుమ బొట్టు అయితే పెట్టుకున్నాను. మీరు కూడా చూడండి. ఇప్పుడైతే జగన్నాథ స్వామి యొక్క రథం దగ్గరికి అయితే మనం వచ్చాము. చూడండి, ఈ రథము ఫుల్గా అరటాకులతో ఇంకా పువ్వులతో మరియు దీపాలతో ఉందన్నమాట. కిందనైతే దీపాలు ఉన్నాయి. ఇంకా చూడండి, ఇది జగన్నాథ స్వామి యొక్క రథము. ఈ రథం అయితే అందరూ వచ్చి కొబ్బరికాయలు అన్నది కొడుతున్నారు. ఇంకా పువ్వులు అన్నవి కూడా పెడుతున్నారు. కొబ్బరికాయలు అయితే మెయిన్గా కొడుతున్నారు. మీరు కూడా చూడండి, ఆ సైడ్న అందరూ లైన్ కడుతున్నారు కొబ్బరికాయలు అయితే కొట్టడానికి అన్నమాట. ఇప్పుడైతే నుంచి మనమైతే ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసాము. ఇప్పుడు మీరు కూడా చూడండి, ఈ జగన్నాథ స్వామిని జగన్నాథ స్వామి రథమే అన్నమాట. ఇప్పుడైతే జగదాంబ దగ్గర చూడండి, మీరు బ్యానర్ శ్రీ 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 జగన్నాథ స్వామి వారి రథయాత్రకు విచ్చేసిన వాళ్ళందరికీ సుస్వాగతం అని ఉంది. ఇదే మెయిన్ అన్నమాట. ఇది చౌల్ట్రీ అన్నమాట. మీరు కూడా వెళ్తేనే మంచి ఇక్కడైతే మంచిది. ఇక్కడ నేను నడుచుకొని వెళ్తున్నాను. ముందుగా ఇక్కడైతే పూలు అమ్ముతున్నాడు. ఇంకా ఆ ముందున వెళ్తేనే మంచి కొబ్బరికాయలు అన్నమాట. కొబ్బరికాయలు రథానికి కొట్టడానికి అన్నమాట. చూడండి, ఒక్కొక్క కొబ్బరికాయలు 15 రూపాయలు, 25 రూపాయలు, కొన్ని అయితే 40 రూపాయలు కూడా ఉన్నాయి. అంత ఎక్స్పెన్సివ్ కొబ్బరికాయలు అన్నవి ఇక్కడ. ఇంకా పూజకి కావాల్సిన సామాన్లన్నీ ఉన్నాయి. ఇక్కడైతే చిల్ అవ్వడానికి జ్యూస్ ఉన్నది. ఈచ్ కాస్ట్ జ్యూస్ 15 రూపీస్ అంట. 15 రూపీస్ నుంచి 20 రూపీస్ వరకు. నేను అంత రేట్లు చెప్పుకుంటూ వెళ్తున్నాను. కానీ నాకు ఒక దగ్గర అంటే షాక్ అనిపించింది. ఒక కొబ్బరికాయ 50 రూపాయలు అంటే మీరు నమ్ముతారా? ఉత్తి కొబ్బరికాయ 50 రూపాయలు అంట ఒక దగ్గర. నేను షాక్ అనిపించింది. ఒకే ఒక కొబ్బరికాయ కోసం 50 రూపాయల అనేసుకున్నాను. ఇక్కడైతేనే మంచి మాడుగుల హల్వా, తాండ్రి మరియు ఖర్జూరాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇలా ఇది నాకైతే పర్స్ చూసినట్టుంది. మీరు కూడా చూడండి, ఇక్కడైతే క్లిప్లు అవన్నీ ఉన్నాయి. క్లిప్లు, నెయిల్ పాలిష్లు, మామూలుగా బ్యాంగిల్స్ అని ఉన్నాయి. ఇటు సైడ్ వస్తేనే మంచి ఇది కూడా మాడుగుల హల్వా స్పెషల్ అంట. చూడండి మీరు కూడా, ఈ మాడుగుల హల్వా అయితే మాకు చాలా బాగా అనిపించింది. తింటేనే మంచి ఈయన కూడా పిలుస్తున్నారు మాడుగుల హల్వా ఎలాగుంది అనేసి. చూడడానికి చాలా బాగుంది, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఈ మాడుగుల హల్వా పక్కనే కుల్ఫీ షాప్ అంట. క్రీమ్ ఫీస్ట్ కుల్ఫీ. ఈచ్ కుల్ఫీ ఏమొచ్చేసి 20 రూపీస్, ఇంకా 40 రూపీస్ వరకు ఉన్నది. ఇప్పుడైతే ఇందాక మనం మాడుగుల హల్వా చూసాం కదా, ఇది డ్రై ఫ్రూట్ హల్వా అంట. నాకు కొంచెం అక్కడ చూస్తేనే మంచి ఈ హల్వా అన్నది ఎప్పుడో నిన్న చేసిన దానిలాగా ఉంది. సో నాకైతే ఇది అంతలా నచ్చలేదు, ఈ డ్రై ఫ్రూట్ హల్వా. మీరు కూడా చూడండి, ఇవిడైతేనే మంచి మమ్మల్ని గుర్తుపెట్టింది అన్నమాట. నేను యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను కదా, మీరు యూట్యూబ్లో ఉంటారు కదా అని అయితే చెప్పింది. సో అందుకే ఆవిడ కూడా నవ్వింది. ఇటు సైడ్ అంతా ఇవే దువ్వెనలు అవన్నీ సంబంధించినవి ఉంటాయి. ఇప్పుడైతే మనం జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి ఫ్రీ ఎంట్రీ దర్శనంలోకి అయితే వెళ్దాము. ఇప్పుడైతే నేను ఫ్రీ ఎంట్రీ దర్శనంలోకి వెళ్తున్నాను. ఇలాగా గేట్లు ఉంటాయి అన్నమాట. ఈ గేట్లలోకి వెళ్ళి మనం వెళ్ళాలి. ఇది ఫ్రీ ఎంట్రీ దర్శనము. ఆ ముందైతే డ్యాన్స్ అవుతుంది, క్లాసికల్ డ్యాన్స్, నృత్య ప్రదక్షిణ అవుతుంది అన్నమాట. ఆ డ్యాన్స్ అనేది చాలా బాగుంటుంది, చాలా వినసొంపుగా ఉంటుంది. ఇలా ఈ లైన్ అయితే ఫుల్గా ఉంది. నేను ఫుల్గా చూపెట్టలేదు. ఇంకా జగన్నాథ స్వామి ముందు వెనకాల కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. ఆ కొబ్బరికాయలు కూడా కొట్టేసి ఇంకా మనకి తిరిగి కొబ్బరికాయలు అయితే ఇచ్చేస్తున్నారు. మీరు కూడా చూడండి,
ఇలాగా ఎక్కువ మందిలో కొబ్బరికాయలు అయితే కొట్టారు. మీరు కూడా చూడండి. అటు సైడ్ ఆ పక్కన లైన్ ఖాళీగా ఉంది ఏంటి అనుకుంటే అది ఏమంచి 150 రూపీస్ లైన్. ఇప్పుడైతేనేమంచి మనం ఫ్రీ దర్శనంలోకి వెళ్ళాము. ఫ్రీ దర్శనంలోకి వెళ్తేనే మాకైతే మజా ఉంటుంది అనమాట. ఆ దేవుణ్ణి చూడాలనే తపన ఉంటుంది కాబట్టి ఫ్రీ దర్శనంలోకి వెళ్ళాను. ఇంకా అందరూ ఎక్కువ మందిలో ఫ్రీ దర్శనంలోకే వచ్చారనమాట. ఇప్పుడైతే మనం దేవుడు గడప ముందు ఉన్నాము. చూడండి మీరు కూడా గడప అన్నమాట. గడపకి పువ్వులు అవన్నీ కట్టారు. దేవుడైతే చాలా చాలా బాగున్నారు. చూడండి మీరు కూడా నేను చెప్పినట్లుగానే బంతి పువ్వులు ఆ పువ్వులన్నీ కట్టారు. ఈ పువ్వులన్నీ చాలా బాగున్నాయి. ఏ రోజుకి ఆ రోజే ఫ్రెష్ పువ్వులు అన్నమాట. ఇప్పుడైతేనేమించి మీకు దేవుడిని అయితే చూపెడుతున్నాను. దేవుడు చూడండి ఎంత బాగున్నదో. జగన్నాథ స్వామి శ్రీ 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 జగన్నాథ స్వామి అయితే ఉన్నారు. ముగ్గురు దేవుళ్ళు అన్నమాట. ఇటు సైడ్ అయితేనేమించి జగన్నాథ స్వామి అందరూ ఉన్నారు అన్నమాట. ముగ్గురు కలిపి ఉన్నారు. చూడండి మధ్యలోనేమించి దేవుడు ఎంత బాగున్నారో, తల్లి ఎంత బాగుందో మీరే చూడండి. అసలు ఆ దేవుడిని చూస్తేనే కంట్లోకి వెళ్ళి కొంచెం కొంచెంగా నీళ్ళు అన్నది తిరుగుతాయి. అంత బాగున్నారు. ఇంకా లైవ్లో చూస్తేనా చాలా బాగున్నారు. చాలా చాలా ఆయన పాదాలను ఒకసారి చూడండి ఎంత బాగుందో. వజ్రమును ముట్టుకున్నంతలాగా ఉంది చూస్తుంటేనేమించి. మీరే చూడండి ఆ తల్లి మనసు చూడండి ఎంత బాగుందో. అయితేనేమించి మనం ఈ విధంగా మనం జగన్నాథ స్వామిని అయితేనే దర్శించుకోవాలి. అసలు దేవుళ్ళని చూస్తేనేమించి చాలా హ్యాపీగా అనిపించింది మాకు అప్పటికప్పుడే. మీరు కూడా చూడండి ముగ్గురు దేవుళ్ళని చూసాం కాబట్టి మాకైతే ఫుల్ఫిల్ అయిపోయింది. చాలా ఆనందంగా ఉన్నారు. పంతులు ఉన్నారు అనమాట. నేనైతే నా కోరిక అయితే కోరుకున్నాను. కోరుకొని దేవుడిని అయితే అలా చూస్తూ ఉండిపోయాను అనమాట. మీరు కూడా చూడండి ఇటు సైడ్ ఏమంచి దేవుడు. నేను ముందునే సెంటర్లో ఉండి కోరిక అయితే కోరుకున్నాను. చూడండి మీకు పదే పదే ఎందుకు చూపెడుతున్నానంటే అంత మాకు నచ్చారు. దేవుడు అన్నది సూపర్గా ఉన్నదన్న. సూపర్ కాదు చేతిలో జోడించవచ్చు అన్నమాట ఈ వీడియో చూస్తున్నాడు. అలాగే మర్చిపోకండి ఈ వీడియో చూస్తున్నారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇదేంటో తెలుసా ఫ్రెండ్స్, ఇదేమంచి ఇంకా ప్రత్యక్ష దర్శనము. ఇదేమంచి 500 రూపీస్ అనమాట దర్శనము. ఇలాగ లోపలికి వెళ్తున్న నుంచి దేవుడు అన్నది కనబడతారు. ఇంకా ఇక్కడైతే పాము ఉంది ఫ్రెండ్స్. ఈ పాము నిజమైన పాము కాదు, జగన్నాథ స్వామి యొక్క పాము అంటారు అందరూ. అందుకే దీనికి అంత స్పెషల్ అన్నమాట. ఇప్పుడైతే నేను పంతులు గారు ఇచ్చిన తీర్థాన్ని అయితే తాగుతున్నాను. చూడండి ఇప్పుడైతే నేను బయటకు వచ్చాను. బయటికి రాగానే మొత్తం ప్రసాదం కౌంటర్ ముందే ఉంది. శ్రీ స్వామివారి ప్రసాదం కౌంటర్ నెంబర్ 1 నెంబర్ 2 అని ఉంది. మీరు కూడా చూడండి. ఇప్పుడైతే నేను ఇదంతా చూస్తున్నాను. ఎక్కడికక్కడ జనాలు ఉన్నారు. మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అందరికీ లోపలే దర్శనం అవ్వదు అనేసి కొన్ని మందుల కోసం ప్రత్యేకంగా బయట కూడా జగన్నాథ స్వామిని అయితే పెట్టారు. చూడండి ఇది కూడా చాలా బాగుంది. మీకు జగన్నాథ స్వామిని చూపెడతాను. ఇప్పుడైతే ముందుగా పంతులు గారు ఇచ్చిన తీర్థాన్ని అయితే తాగేసాను. మీరు కూడా చూడండి బయట ఉండే వాళ్ళకి అవైలబిలిటీగా ఉండడానికి కోసం ఇగో ఈ జగన్నాథ స్వామిని అయితే నుంచి బయట పెట్టారు. మీరు కూడా చూడండి మాకైతే చాలా బాగా అనిపించింది. ఈ జగన్నాథ స్వామి మాకు నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. ఇప్పుడైతే మేము ప్రసాదం ఎలా తయారీ విధానం అయితే మీకోసమే నేను చూపెడుతున్నాను. ఏమిటంటే మన జగన్నాథ స్వామి యొక్క ప్రసాదం ఉంది కదా, ఆ ప్రసాదాన్ని చూడండి ఎంత హైజీనిక్గానైతే ప్రసాదాన్ని అయితే చేస్తున్నారో అదే ప్రసాదాన్ని మనకైతేనేమించి పెడుతున్నారు. ఇప్పుడైతే నేను ప్రసాదం అయితే తీసుకుంటున్నాను. ఈ ప్రసాదం అయితే తీసుకున్నాం కదా, లడ్డు 15, పులిహోర 10 అన్నది ఉంది. ఇప్పుడైతే నేను లడ్డు 2, పులిహోర 3 అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మీరు కూడా చూడండి ప్రసాదం తీసుకున్నాను. ఇప్పుడు 50 రూపీస్ అన్నమాట. 2 లడ్డూలు 2 పులిహోరలు 50 రూపీస్ అనమాట. ఒక లడ్డు 15, పులిహోర 10 రూపాయలు. సో ఇప్పుడైతే 15 రూపీస్ అంటే 2 లడ్డూలు 2 పులిహోరలు కలిపితే 50 రూపీస్ అన్నమాట. ఇప్పుడైతే చూడండి నేనైతే ఈ పులిహోరలు అన్నది తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ జగన్నాథ స్వామి కనుక మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.